హలో డిజిటల్ మార్కెటర్స్, మనం ఈరోజు వెబ్సైట్ స్ట్రక్చర్ ఎలా ఉండదు మనం డిస్కస్ చేద్దాం. సో మన వెబ్సైట్ స్ట్రక్చర్ అనేది మనం డిఫైన్ చేసిన దాన్ని బట్టే మన డిజిటల్ మార్కెటింగ్లో మనం చేసే వెబ్సైట్ మన ట్రాఫిక్ కానీ మన యూజర్స్ ఎక్కువసేపు ఉండడం కానీ ఏం డిఫైన్ అయి ఉంటాయి. సో నేను మీకు 6 స్టెప్స్లో మీరు ఫాలో అవ్వాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ వెబ్సైట్ స్ట్రక్చరింగ్లో నేను చెప్తాను మీకు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు మెనూ ఉంటుంది కదా వెబ్సైట్లో, మెనూ అనేది చాలా సింపుల్గా అర్థమయ్యేలాగా పెట్టండి. అంతేగాని మీరు ఇది ఇన్నోవేటివ్గా అవుట్ ఆఫ్ ది బాక్స్ పెడితే యూజర్స్కి అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మెనూ అనేది చాలా సింపుల్గా స్ట్రక్చర్డ్గా ఉండేలాగా మెయిన్ మెనూ అనేది చాలా జాగ్రత్తగా పెట్టండి. ఇంకా మీకు రిచ్గా చేయాలనిపిస్తే కనుక మెగా మెనూ ఉంటుంది, మెగా మెనూ లాంటి ఆప్షన్స్ అన్నీ మీరు పెట్టండి. సో దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ వెబ్సైట్, మీరు ఏ ఇండస్ట్రీలో ఉన్నారు, బేసిక్గా మీరు ఏ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు, హెల్త్ కేరా, రియల్ ఎస్టేటా, ఐటీ కంపెనీ, ఏ కంపెనీకి వర్క్ చేస్తున్నారో చూసి దానిలో టాప్ మోస్ట్ ప్లేయర్, మీకు నచ్చిన ప్లేయర్, టాప్ మోస్ట్ ప్లేయర్, వాళ్ళ వెబ్సైట్ ఎలా ఉంది, వాళ్ళు ఏ స్ట్రక్చర్ ఫాలో అవుతున్నారో చూసి దాని నుంచి మీరు కొంత ఇన్ఫో, మీరు యూ కెన్ లెర్న్ ద ఇన్ఫో అండ్ యూ కెన్ ఇంప్లిమెంట్ ద సేమ్ ఆన్ యువర్ వెబ్సైట్. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే, యూఆర్ఎల్ స్ట్రక్చర్, ఇన్నర్ లింక్స్ ఉంటాయి, బేసిక్ ఇంటర్నల్ పేజెస్ ఉంటాయి, మన సర్వీస్ పేజెస్ కానీ మన ప్రోడక్ట్ పేజెస్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఈ పేజెస్ మీరు ఏం చేస్తారంటే కనుక ప్రాపర్ యూఆర్ఎల్ స్ట్రక్చరు, యూఆర్ఎల్ నేమ్స్ ఉంటాయి కదా, నేమ్స్ అనేవి ఆ సర్వీస్ కానీ ప్రోడక్ట్ రిలేట్ అయ్యేలా పెట్టండి. వీలైతే కనుక ఎస్ఈఓ ఫ్రెండ్లీ యూఆర్ఎల్స్ పెట్టండి. దట్ విల్ బి అది పెడితే ఉందని వెబ్సైట్లో ఎస్ఈఓ ర్యాంకింగ్స్ అనేవి చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది, వెబ్సైట్లో ఇఫ్ యు సీ ఎనీ బ్రాండ్, పెద్ద బ్రాండ్స్ ఏం చేసినా సరే, వాళ్ళ హోమ్ పేజ్ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతాయి, ఇన్నర్ పేజ్ కానీ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతాయి. మీరు కూడా సేమ్ వే చేయాలి. హోమ్ పేజ్కి ఒక ప్యాటర్న్ చేయాలి, ఇన్నర్ పేజ్కి ఒక ప్యాటర్న్ చేయాలి. యూ షుడ్ ఫాలో ద సేమ్ ప్యాటర్న్ ఇన్ ఎంటైర్ వెబ్సైట్లో. సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతేనే కానీ ఈ పని అవుతుంది, లేదంటే కనుక ఇట్ వోంట్ వర్క్స్ అవుట్ ఫర్ యూ. నెక్స్ట్ థింగ్, ఇంటర్నల్ లింకింగ్ స్ట్రక్చర్. వెబ్సైట్లో ఉన్న ఇన్నర్ పేజెస్ అన్నిటికీ లింక్స్ అనేవి ప్రాపర్గా ఇచ్చుకోవాలి. ఇచ్చుకోవడం వల్ల 2 అడ్వాంటేజెస్ ఉంటాయి యూజర్స్కి. ఏంటంటే, ఒక టాపిక్ చదువుతూ ఉంటే, అంటే మనం ఏ సర్వీసెస్ చూస్తామంటే, ఇప్పుడు ఎస్ఈఓ ఉంది, ఎస్ఈఓ టాపిక్ వచ్చినప్పుడు దానిలో బ్యాక్ లింక్ అనేది పార్ట్ ఆఫ్ థింగ్. సో బ్యాక్ లింక్ బిల్డింగ్ సర్వీస్ కూడా మన దానిలో ఉంటుంది కదా, ఆ పేజ్ కూడా ఉంటుంది కదా, దానిలో ఇన్నర్ లింక్ సర్వీస్ పెట్టుకోవచ్చు. అలా ఆ టైప్లో కనుక లింక్ స్ట్రక్చర్ కరెక్ట్గా పెట్టుకుంటే 2 థింగ్స్, కంటెంట్ అనేది యూజర్కి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, ఎస్ఈఓ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్, బ్రెడ్ కమ్స్ కూడా వాడాలి. ప్రొఫెషనల్ వెబ్సైట్స్ అన్నీ ఒక బ్రెడ్ కమ్ ఫాలో అవుతూ ఉంటాయి. ఈ ప్యాటర్న్ ఫాలో అవుతాయి. అన్ని పేజెస్కి సేమ్ బ్రెడ్ కమ్ మెయింటైన్ చేస్తారు మోస్ట్లీ. సో ఇవన్నీ ప్రాపర్గా మీరు చేస్తే కనుక మీ వెబ్సైట్ అనేది ఒక లుక్ అండ్ ఫీల్ వస్తుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి వెబ్సైట్ డిజైనింగ్లో కనుక, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ కామెంట్స్. సో సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.